దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాలాన్ని బట్టి మీరందరూ బాగున్నారు నేనైతే నమ్ముతున్నాను. దేవుని బిడలము ఖచ్చితంగా మనం బాగుంటాము. మన బాగోగులు చూసేవాడు మన దేవుడు కుంగుక నిద్రపోకుండా మనల్ని కాపాడుతాడు ప్రతి ప్రమాదం నుంచి. మన రాత్రి అయితే మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి కుమారుడు పోడియం దగ్గర ఉండేటువంటి స్పీకర్ తీసుకుని అట్లా దాడుతున్నాడే అనుకుంటున్నాం. అందరం చూస్తున్నాము. మా ఫోకస్ అంతా సాక్ష్యం చెప్పేవారి వైపు చూస్తున్నాము. వెంటనే అబ్బాయి అలా పడిపోయాడు. ఆ పడిపోవటము ఆ పిల్లర్ యొక్క కార్నర్ ఆయనకి గుచ్చుకోవటము జరిగింది. అయితే వాళ్ళ పిన్నమ్మ ఏం చేశారంటే తీసుకెళ్లి అట్లా తడివారు, నొప్పి కదా అని. అయితే మొత్తం బ్లడ్ టైం ఎంతంటే ఖచ్చితంగా అది ఆల్రెడీ ప్రేయర్ జరుగుతుంది 2:30-3 ఉండొచ్చు. ఆ సమయంలో ఫుల్ బ్లడ్ కారిపోతుంది. తల్లి అయితే సాక్ష్యం చెప్తా ఆ బ్లడ్ చూసి ఆమె చెప్పలేకపోయింది. వెంటనే నేను వాళ్ళ బాబు యొక్క బాబాయి, వాళ్ళ పిన్నమ్మ, నేను, మా పాప అందరం కలిసి వెంటనే మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాము. కానీ ఇక్కడ మా సారు, ఆమె, పిల్లలు అందరూ కలిసి మిగిలిన వాళ్ళందరూ సంఘస్థులు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అంతకుముందే ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ అబ్బాయి వయసు 3.5 సంవత్సరం, ఇప్పుడు 4 రాబోతుంది ఆయనకి. ఆయన ఏం చేశాడంటే ఒక వాగ్దానం తెచ్చి నాకు చూపించాడు. ఆ వాగ్దానం ఏంటంటే 91వ కీర్తనలో 11వ వచనం ఉంది. ఏంటంటే నీవు యొక్క పాదములకు రాయి తగలకుండా యెహోవా నిన్ను కాపాడును అనేటువంటి వాగ్దానం చూపించాడు. నేను అలా చూసి ఓకే నాన్న అని చెప్పిచ్చేసాను. అది చూసినటువంటి ఒక 10 నిమిషాల లోపలే ఆ యొక్క ప్రమాదం జరిగింది. అంటే అక్కడ దేవుడు లేడనా, తనకిచ్చిన వాగ్దానం అబద్ధమనా? కానీ కాదు, దేవుడు ఉన్నాడు. అపవాది శోధిస్తాడు మనల్ని డిస్టర్బ్ చేసేదాని కొరకు. మనము సంతోషంగా దేవుడు చేసిన కార్యాలను దేవుని యొక్క సన్నిధానంలో సంఘముతో మనము పంచుకునేటువంటి సమయంలో డిస్టర్బ్ చేయాలా, అక్కడ ఆ యొక్క ఆరాధన జరగకూడదని వాడు చేసేటువంటి పన్నాగం. కానీ దేవుని యొక్క మహాకృప, దేవుడు ఇచ్చిన నడిపేపు ఆ పని జరుగుతా ఉంది. మేము వెళ్ళి ఆ అబ్బాయి కోసం వెళ్ళాము. 2 కుట్లు కూడా పడ్డాయి. ఆ అబ్బాయి సహకరించలేదు. ఆయన గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తానే ఉన్నాము. అంటే కొంచెం అల్లరి బిడ్డ తీసుకొని మేము వచ్చేటప్పుడు ఇదంతా ఈ ప్రాసెస్ ఒక 30-45 మినిట్స్ లోపల జరిగిపోయింది. అయితే ఇక్కడ జరగవలసిన ఆరాధన జరుగుతుంది. అక్కడ అంటే మనము ఇలా జరిగిందని అందరం బెంబేలెత్తి భయపడి వెళ్ళిపోతే ఆరాధన ఆగిపోద్ది. ఏమైనా ఆ బిడ్డకి ఏమైనా చేయగలమా? ఏమి చేయలేం. చేయగలిగిన వాడు దేవుడే. చక్కటి ఆలోచన ఇచ్చి వెంటనే వాళ్ళ బాబాయికి, వాళ్ళ యొక్క పిన్నమ్మ గారికి అందరం కలిసి వెంటనే వెళ్ళి మేము ఆ పని చేసుకుని వచ్చాము. ఇక్కడ సంఘస్థులు, అక్కడ ఆ యొక్క సంఘం నడిపేటువంటి ఆ యొక్క పెద్ద ఆయన అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు. కాబట్టి అక్కడ ప్రమాదం వచ్చింది. అయితే మనం చూడొచ్చు అండి, మనం యోబు గ్రంథం చూసినప్పుడు దేవుని సముఖములో ప్రతిరోజు అక్కడ ఏం జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో కూడా అపవాది అక్కడ అటెండ్ అవుతున్నాడని మనం విన్నాం. అంటే దేవుని సన్నిధానం ఉన్నప్పటికి కూడా అక్కడ అపవాది వస్తాడు. కానీ వాడిని మనం ఏం చేయాలా? అపవాదిని మీరు ఏం చేయాలా? దేవునికి లోబడుడి, అపవాదిని గద్దించుడి, వాడు మీ నుండి పారిపోతాడు. వాడు వస్తాడు, వాడి పని అదే, అలర్ట్ చేస్తాడు. బిడ్డల ద్వారా అలర్ట్ తీసుకొస్తాడు, ఇబ్బంది పెడతాడు, ఆ వాక్యం వినకుండా చేస్తాడు, వాక్యం చెప్పకుండా చేస్తాడు. ఇదంతా వాడు చేసేటువంటి పన్నాగమే. అయినా మనము ఏం కాకూడదు, టెన్షన్ పడకూడదు. ఎందుకంటే చూస్తూనే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకు ఉండే బాధను, కష్టాన్ని ఆయనకు అప్పగించి మనకు ఆయన ఏదైతే చేయమంటున్నాడో ఆ పనిలో మనం నిమగ్నం అయినప్పుడు ఆయన పని ఆయన చూసుకుంటాడు. అదేవిధంగా ఈ యొక్క అంటే ఆ చిన్న సాక్ష్యంగా చెప్తున్నాం. అంటే ఆ బిడ్డను వెంటనే వాగ్దానం తీసుకున్నటువంటి క్షణాల్లో అలా జరిగింది. అయినను దేవుని యందు నమ్మిక ఉంచావు కాబట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించి ఇద్దరు, అంటే ఆ బాబాయి, పిన్నమ్మ ఇద్దరు డాక్టర్లు కాబట్టి వాళ్ళు ఉండారు. వెంటనే ఆ అబ్బాయికి ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఇప్పించేస్తారు. ఆ అబ్బాయి అయితే చక్కగా ఆడుకుంటున్నాడు, స్కూల్ కూడా వెళ్ళగలుగుతున్నాడు. ఇది మహాదేవుని యొక్క కృప. కాబట్టి మనం నమ్మిక మాత్రం ఉంచాలి. మనం ఎక్కడ కూడా బెంగపడకూడదు, ఏం దేవుడు అని మనము అనకూడదు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము నిత్యము కదలక సీయోను కోటలాగా ఉంటామంట. నేను దినం మనం ధ్యానించాము. అదేవిధంగా ఇక్కడ 126వ కీర్తనలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. అక్కడ సియోనుకు చేరుతున్నారు ఎవరు? బబులోను చెరలో నుండి ఇజ్రాయేలీలు అందరూ
వాళ్ళకి విడుదల వచ్చింది. 70 సంవత్సరాల తర్వాత విడుదల వచ్చింది. దేవుడు చెప్పిన మాట దేవుడు జ్ఞాపకం చేసుకుని 70 సంవత్సరాల తర్వాత వారిని విడుదల ఇచ్చాడు. ఆ విడుదలలో భాగంగా వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే మరలా వాళ్ళ దేశానికి వస్తున్నారు. ఆ దేశంలో వాళ్ళు చక్కపరచబడుకునేటువంటి పరిస్థితులు వాళ్ళకి వస్తున్నాయి. అక్కడికి వాళ్ళ దేశానికి రాగానే వాళ్ళకి అందరూ ఒక మంచి పాట పాడుతున్నారు. తర్వాత వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో మనం చెర నుంచి విడుదల పొందింది ఇది నిజమా, ఇది ఒక కలలాగుందే, అంటే ఇది కళ నిజమా అని అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో వాళ్ళు ఎంతగానో అక్కడ ఇబ్బంది పడ్డారు. కొంతమంది అయితే అక్కడే సెటిల్ అయ్యారు, కొంతమంది అయితే వచ్చేసారు. వచ్చిన వాళ్ళైతే సంతోషముతో దేవుని స్తుతిస్తూ కలగంటిన వారిగా ఉంటిమయ్యా అని ఈ 126 కీర్తనలో వాళ్ళు ఒక పాట పాడుతున్నారు. కాబట్టి అంటే వాళ్ళు అంటున్నారు, ఏడుస్తూ వాళ్ళు ఏం చేస్తారంట, ఆ పంటను విత్తారంట, నవ్వుతూ ఇంటికి ఏం తెచ్చుకుంటున్నారట, పనులు తెచ్చుకుంటున్నారట. అంటే కష్టపడుతున్నారు, అయ్యో కష్టపడుతున్నాం, అయ్యో బాధపడుతున్నాం, దీనికి ఫలం ఎలా వస్తుందో అనేటువంటి ఆ బాధతో దేవుని నమ్మిక వచ్చి ముందు కొనసాగుతున్నారంట. అయితే వాళ్ళు సంతోషంతో గానములతో పనులు ఇంటికి తెచ్చుకుంటున్నారట. కాబట్టి దేవుని యందు నమ్మిక మనం ఉంచినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భయం లేదు. ఏదైనా సమస్య నిన్న జరిగినటువంటి ఆ సన్నివేశము ఒక కలలాగే ఉంది, కానీ ఇది నిజమని మేము అక్కడే నిలబడలేదు. కాబట్టి ఇక్కడ ఈ నిజంగా 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ హృదయాలకు వచ్చిన నెమ్మది ఏంటంటే, అరే రే కలగనిన వారుగా ఉంటున్నాము, మనం చెరలో నుంచి బయటపడ్డామా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడని గొప్ప సంతోషంతో దేవుని వాళ్ళు కీర్తించి దేవుని మహిమపరిచారు. కాబట్టి మనము ఏ మాత్రం కూడా లోకంలో జరిగేటువంటి ఏ గందరగోళ పరిస్థితిని చూసి మనం భయపడకూడదు. పాజిటివ్ మనీని మనం కలిగి ఉండాలా, పాజిటివ్ మనసును మనం కలిగి ఉండాలా. ఆ పాజిటివ్ లో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు నువ్వు నెగటివ్ ని ధ్యానిస్తున్నప్పుడు అవే నీకేమవుతాయి, నీ ఎదుట ప్రత్యక్షం అవుతాయి. అదే అంటాడు, భయపడటం వల్ల మనుషులకి ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు అని లేఖనం చెప్తుంది. ఎవరికైతే భయం అనేది ఆవరిస్తుందో వాడు నిజంగా ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఆ యొక్క గోతులోనికి వెళ్ళిపోతాడు. ఆ భయం నాకు కాదు, నేను ధైర్యంగా ఉంటాను, నా దేవుడు ధైర్యంగా నిలబెట్టగలడు, ప్రతి పరిస్థితిని నేనేం చేయగలను, చేయించగలను అనేటువంటి ఆ విశ్వాసం నీలో గన ఉంటే ఖచ్చితంగా ఈ విశ్వాసం నేనేం చేస్తుందంటే ఆ జయంలోనికి నడిపిస్తుంది. ఆ విశ్వాసం అనేది ఉండి కూడా ఆ విశ్వాసము అంటే ఎలా సంపూర్ణమైన విశ్వాసం కాకుండా, పరిపూర్ణమైన విశ్వాసం కాకుండా కొంచెం అరమరకలు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుని యొక్క శక్తిని మనము చూడజాలము. కారణాలు చెప్తాను చూడండి. మనము అంటే మన కుటుంబంలో జరిగేటువంటి చిన్న చిన్న విషయాలు చూద్దాము. మనము పాలు మనమే తోడు పెట్టుకుంటాము. అది మనం వేసిన వెంటనే అంటే మంచి ఇన్ని పాలలో చిటికెడేస్తాం. ఏంటి, ఆ యొక్క మజ్జిగను మనము తోడబెట్టుకునేదానికి చిటికెడేస్తాం. వేసినప్పటి నుంచి ఇది పేరిందా లేదా, ఇది గట్టిగా వచ్చిందా లేదా అని చూస్తా ఉంటే అది రేపు సాయంకాలం అయినా సరే అది అలాగే ఉంటుంది. మీరు వేసేసి నమ్మకంగా నిద్రపోండి, ఉదయాన్నే లేసేటప్పటికి అది ఏమైతుందంటే పాలు పెరుగుగా మరి గడ్డుగా కనిపిస్తుంది. అది దేవుని యొక్క గొప్ప ఆ యొక్క విశ్వాస జీవితము. నువ్వు దేవుని నువ్వు నమ్మిక ఉంచి నువ్వు పాలగా ఉన్నావా, నువ్వు పెరుగుగా మారాలంటే నువ్వు కొంత టైం వదిలేసి ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకొని హ్యాపీగా దాని సంగతే మర్చిపోయి నువ్వు నీ పనులో నిమగ్నమవు. దేవుడు ఏం చేస్తాడు, మరలా ఉదయానికంతా నీ హృదయానికి నీకు హృదయానికి నెమ్మది, నీ నోటికి నవ్వు వచ్చే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి నీకు వచ్చిన సమస్యనే నువ్వు తలపోసుకుంటూ అక్కడే ఉంటే డిప్రెషన్ వచ్చేస్తుంది. ఇంకా ఏదేదో భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను ఆవరించి ఆ చీకటిలోనికి నెట్టివేస్తాయి. కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండి ఆ సమస్యను ఛేదించాలంటే ఆ యొక్క సమస్య నుంచి విడిపించే దేవుని వైపు చూసినప్పుడు నీకు వచ్చిన సమస్య శూన్యమైపోతుంది. కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా అంటున్నారు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పటికి కూడా వాళ్ళు బయటకు వచ్చి అన్నమాట, ఇదిగో కలగండిన వారుగా ఉంటున్నాము, ఇది నిజమా అని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వాళ్ళ పాటలతో దేవుణ్ణి గొప్ప చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనము ఏ సమస్యని చూసి భయపడకూడదు. పడిపోయాడా, దేవుడు దానికి ఒక పరిష్కారం ఇస్తాడు. నువ్వు భయపడబాక, నువ్వు చేయాల్సిన పని చెయ్యి.
దేవుని యందు నమ్మిక ఉంచు. నువ్వు భయపడబాక, నువ్వు దిగులు చెందబాక. ఆయన మీద నమ్మిక ఉంచిన వాడు నిత్యము సియోను కొండలాగా ఉంటాడు అని లేఖనం కూడా చెప్తుంది. కాబట్టి మనం నమ్మిక మాత్రం ఉంచుదాము. ఆయన ఇచ్చేటువంటి గొప్ప శక్తిని పొందుకుంటాము. ఈ శక్తిని మనము లోకానికి తెలియజేస్తాము. కాబట్టి దివారాత్రులు దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, హృదయంలో, తలంపుల్లో, మాటల్లో, నీ యొక్క పనితీరులో దేవునితో నువ్వు కనెక్ట్ అయిపోయింటే నీకంతా మంచి జరుగుతుంది. నీతో ఉండే వారందరికీ మంచి జరుగుతుంది. అందుకే అబ్రహాం అన్నాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీతో ఉండేటువంటి వారిని ఆశీర్వదిస్తాను. నిన్నెవరైతే శపిస్తారో వాళ్ళని నేను శపిస్తాను, నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి మనం అందరితో మంచిగా ఉందాము. ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆశీర్వదిద్దాము. దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనం కూడా పాత్రలం అవుతాము. అలాంటి కృపను మనం కలిగి ఉండాలని ప్రార్థిద్దాము. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ దేవుని యొక్క మహాకృప, మహాశక్తి, ఆ బలమైనటువంటి దేవుని యొక్క తాకిడి మీకు, మీ బిడ్డలకు తాకును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. మహాగరుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం మా వినికిడిలో తండ్రి ఈ 126వ కీర్తన ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. అవునయ్య, బబులోను చెరలో నుంచి 70 సంవత్సరముల తర్వాత విడుదలైన ఇజ్రాయేలీలు అంటుండే మాట, ఇదిగో మేము కలగని వారిగా ఉంటిమే, ఇది నిజమా అని ప్రభా. వాళ్ళైతే ప్రభా ఆశ్చర్యభరితులు అవుతున్నారు. గొప్ప ఆనందంతో మిమ్మల్ని నాయన స్తుతిస్తూ మహిమపరుస్తున్నారు ప్రభా. అవునయ్య, ఏడుస్తూ ఎవరైతేనైనా ఆ యొక్క పంటను విత్తుతాడో వాడు నవ్వుతూ పనులు ఇంటికి తెచ్చుకోనని కూడా మీరు చెప్తున్నారు ప్రభా. నీ యందు ఎవరైతే నమ్మిక ఉంచి, నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి, నీ కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటారని మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో వీడియో చూస్తున్న బిడ్డలను, కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ఏ చెరలో ఉంటారో, ఏ బంధకాల్లో ఉంటారో, విడుదల ఎలా వస్తుంది, మమ్మల్ని ఎవరు విడిపిస్తారనేటువంటి ఆ యొక్క బాధతో హృదయంలో నయా ప్రభా కుంగిపోతున్నారు. వారందరినీ లేవనెత్తండి. కృంగిన వారిని లేవనెత్తువాడు మీరే కదా నాయన. ఒక్కసారి నీ బిడ్డల యొక్క బాధలు చూడండి, వాళ్ళ అవసరతలు, అక్కలు తీర్చండి. వాళ్ళకు ఉండేటువంటి సమస్య నుంచి విడుదలిచ్చి అందరూ మనుషులందరితో నాయన సమాధానం కలిగి నీ కృపకు పాత్రలగునట్లునైనా ప్రతి కుటుంబంలో కార్యం జరిగించి మీరే మహింపరచబడమని మరలా మీ చిత్తమైతేనైనా మీ బిడ్డలు మేము కాసుకునే పర్యంతరమునైనా మీ కాపుదల, భద్రత, క్షేమం మాకు ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడే ఉండును గాక. షాలోమ్ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క రాజ్యాన్ని కడదాము, అనేకులకు పురిగొలుపుతాము. దేని గురించి భయపడబాకండి. ఎలాంటి చెరైనా సరే దేవుడు విడిపించడుకు మహాసమర్థుడు అంటున్నాడు. నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అంటున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయన అన్ని చేయగలడు. కాబట్టి మీరు మరలా కలుసుకునే పర్యంతరము మీకు దేవుని యొక్క సమాధానము సంపూర్ణంగా ఉండును గాక. ఆమేన్. షాలోమ్.